कुंज कुञ्जविहारी गोपीजनवल्लभ गिरिवरधारी गोपीजनवल्लभ वल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दना व्रज जनरञ्जना यमुनातीरावनचारि वनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव माधव कुञ्ज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि हरि बोल हरि बोल बोल हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव 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 जय 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 गुरुदेव 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 जय गुरुवरा शिला श्रीपाद की जय शिला प्रभुपाद की जय श्री गौरनिताय की जय श्री नरसिम्हदेव भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय श्री राधा माधव की जय जय गौर प्रेमानंदे हरि हरि हरे बोल ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय आया ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय భగవద్గీత 18వ అధ్యాయం 75వ శ్లోకం
వ్యాసప్రసాదాత్ శ్రుత్వాన్ వ్యాసప్రసాదాన్ ఏతద్గుహ్యం అహం పరం ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ సాక్షాత్ కథయతః స్వయం. సాక్షాత్ కథయతః స్వయం. తెలుగులో చదవండి. హరే కృష్ణ. గురు మహారాజ్ దండవత్ ప్రణామ్. గురూజీ దండవతము. భగవద్గీత యథాతథము అధ్యాయం 18 75వ శ్లోకము. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. ప్రతిపదార్థములు. వ్యాస ప్రసాదాత్ వ్యాసదేవుని అనుగ్రహము వలన, శృతవాన్ వింటిని, ఏతత్ ఈ, గుహ్యం రహస్యమును, అహం నేను, పరం దివ్యమైన, యోగం యోగమును, యోగేశ్వరాత్ యోగమునకు ప్రభువైన, కృష్ణాత్ కృష్ణుని నుండి, సాక్షాత్ ప్రత్యక్షముగా, కథయతః చెప్పుచున్న, స్వయం స్వయముగా. తాత్పర్యం గోపాదుల వారు రచించారు. అర్జునునితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమగుహ్య వచనములను వ్యాసదేవుని కరుణచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. వ్యాసదేవుడు సంజయునికి ఆధ్యాత్మిక గురువు. తన గురువైన వ్యాసదేవుని కరుణ చేతనే తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనగలిగితినని సంజయుడు అంగీకరించుచున్నాడు. అనగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా కాక ఆధ్యాత్మిక గురువు ద్వారా శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొనవలసి ఉన్నది. భగవదనుభూతి ప్రత్యక్షముగా అనుభవింపవలసినదే అయినను గురువు మాత్రము దానికి మాధ్యమముగా ఒప్పారగలడు. ఇదియే గురు పరంపర రహస్యము. గురువు ప్రామాణికుడైనప్పుడు మనుజుడు అర్జునుని రీతి ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణము చేయవచ్చును. జగమునందు పెక్కురు యోగులు మరియు సిద్ధ పురుషులు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సమస్త యోగ విధానములకు ప్రభువై ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణుడు తనకే శరణము నొందుమని గీతయందు నిశ్చయముగా ఉపదేశము నొసగియున్నాడు. ఆ విధముగా ఉనరించువాడు అత్యుత్తమ యోగి కాగలడు. ఈ విషయము షష్టాధ్యాయపు చివరి శ్లోకమునందు నిర్ధారింపబడినది. యోగినామపి సర్వేషాం. నారదముని శ్రీకృష్ణ భగవానుని శిష్యుడు మరియు వ్యాసుని గురుదేవుడు కనుక అర్జునుని వలె వ్యాసుడు సైతము పరమ ప్రామాణికుడైయున్నాడు. అతడు గురు పరంపరలో నున్నవాడు అగుటయే అందులకు కారణము. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు కనుకనే వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు పవిత్రుడై శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా గాంచగలిగెను మరియు వినగలిగెను. అనగా శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేయగలిగిన వాడే ఈ గుహ్యతమ జ్ఞానమును అవగతము చేసుకొనగలడు. శ్రీకృష్ణుని నుండి వచ్చుచున్న ప్రామాణిక గురు పరంపరలో లేనివాడు కృష్ణుని నుండి శ్రవణము చేయజాలడు. కనుక అతని జ్ఞానము సదా గీతావగాహనకు సంబంధించినంత వరకైనను అసంపూర్ణమై యుండును. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మొదలగు సర్వ యోగ పద్ధతులు భగవద్గీత యందు వివరింపబడినవి. అట్టి యోగ పద్ధతులన్నింటికీ శ్రీకృష్ణుడే ప్రభువు. శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేయగలిగే భాగ్యము అర్జునునకు లభించినట్లే వ్యాసదేవుని కరుణచే సంజయుడు సైతము శ్రీకృష్ణుని నుండి
ప్రత్యక్షముగా శ్రవణము చేయగలిగెను. వాస్తవమునకు శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేయుట మరియు వ్యాసుని వంటి గురువు ద్వారా శ్రవణము చేయుట యందు ఏమాత్రము భేదము లేదు. ఆధ్యాత్మిక గురువు వ్యాసదేవుని ప్రతినిధి వంటివాడు కనుకనే వేద పద్ధతిని అనుసరించి గురువుగారి జన్మదిన సందర్భమున శిష్యులైన వారు వ్యాస పూజ అనేది ఉత్సవమును నిర్వహించుచుందురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. హరే కృష్ణ మాతాజీ, చక్కగా చదివారు, చాలా ధన్యవాదాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదరస్వామినితి నామినే. నమా సద్భక్తమనయే మణిపూర్ద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురునాథ శిలా శ్రీపాద की जय, జగద్గురు శిలా ప్రభుపాద की जय. భగవద్గీత 18:75, 18వ అధ్యాయం 75వ శ్లోకం. వ్యాస ప్రసాదాత్ శ్రుత్వాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. సో మనం భగవద్గీత చివరిలో ఉన్నాం. సో మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చాం. మనం ఎలా మొదలైంది మనకి? సంజయ్ ఉవాచ కదా. సో సంజయ్ ఉవాచ నుంచి మొదలైనాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు చివరిలో సంజయ్ ఉవాచ దగ్గర వచ్చాం. సో ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నాడంటే, వ్యాస ప్రసాదాత్ శృతవాన్. సో ఇక్కడ ప్రభుపాద్ గారు మన భాష్యంలో మన సంజయులు వ్యాసుల యొక్క అనుగ్రహంతో ఈ మహాభారత యుద్ధంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడాను ఏది సీక్రెట్ అయినా కాకపోయినా ఏది కావాలంటే అది చూసేటువంటి విశేషమైనటువంటి వరాన్ని వ్యాసదేవులు వారు సంజయుడికి ఇచ్చారు. సో ఇది విన్న తర్వాత సంజయుడు చాలా సంతోషానికి గురయ్యాడు అనమాట. నిజానికి ఇది ధృతరాష్ట్రుడు ముందు అడుగుతాడు వ్యాసదేవుల వారిని తనకు ఈ దృష్టి ఇమ్మని. ఎందుకంటే తనకి చాలా కుతూహలంగా ఉంది. ఏమని? మామకః పాండవశ్చైవ, నా వాళ్ళు పాండవులు. సో పాండవులు వారి యొక్క తండ్రి అనంతరం ధృతరాష్ట్రుడినే తండ్రిగా భావించారు. ఆయన రక్షణలోనే ఆయనే దిక్కుగా భావిస్తూ వాళ్ళు వారి యొక్క జీవనాన్ని గడిపారు. కానీ
దుర్యోధనుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఈర్ష్య వలన వాళ్ళతో భేదభావం సృష్టించుకున్నాడు. వాళ్ళ మీద ఉన్నటువంటి అసూయ ఈర్ష్యతో ద్వేషాన్ని పెంచుకున్నాడు. సో ధృతరాష్ట్రుడు తన యొక్క మమకారం చేత, ధృతరాష్ట్రుడు కూడా ఈ పాండవులన్నీ మీద భేదభావాన్ని కలిగించుకున్నాడు. సో ఇది చాలా ముఖ్యం. ఇక్కడ ఏంటంటే మమకారం అనేది ఏ విధంగా భేదభావం మనకి తీసుకొస్తుంది. మన వాళ్ళు, మన రక్త సంబంధం ఉన్నవాళ్ళు మీద మమకారం ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఈ విధంగా భేదభావం ఉండకూడని చోట కూడా భేదభావం వస్తుంది. అంటే ధృతరాష్ట్రుని యొక్క ఆధ్యాత్మికతలో పరిపక్వత లేదు. సంజయుడు ఉన్నంత పరిపక్వత ధృతరాష్ట్రుడికి లేదన్నమాట. అందుకే ఒకసారి పాండవులతో రాయభారం విఫలమైన తర్వాత వ్యాసుడు అడుగుతాడు సంజయుడు శ్రీకృష్ణుడి గురించి చెప్పమని. శ్రీకృష్ణుడి యొక్క పరిస్థితి ఏంటి, తన యొక్క స్థానం ఏంటి? సో అప్పుడు సంజయుడు చాలా చక్కగా వివరిస్తాడు. శ్రీకృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, విష్ణు. సో కాబట్టి ఆయన వాళ్ళ పక్షాన ఉండంగా మనం వాళ్ళతో వైరు పెట్టుకోవడం అంత మంచిది కాదు. మన కురు వంశానికి ఇది ఎటువంటి శ్రేయస్కరం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం యుద్ధం గెలవము. అలాగే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడికి నరనారాయణులు వీళ్ళిద్దరూ. ఇంద్ర సమానుడు, ఇంద్రస్థానం మీద కూర్చోగలిగినటువంటి అర్హత ఉన్నవాడు అర్జునుడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్నటువంటి అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళని మనం జయించలేము. శ్రేయస్కరం కాదు, మన వంశానికే శ్రేయస్కరం కాదు అని సంజయుడు చెప్తారన్నమాట. భగవంతుని ఇచ్ఛకి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయటం, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయడం అనేది మనకి చాలా చాలా నష్టంతో కూడుకున్న పని అని శ్రీకృష్ణుడి యొక్క స్థానాన్ని సంజయుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. అది విని వ్యాసదేవులు వారు చాలా సంతృష్టి చెందుతారన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా వ్యాసదేవుని యొక్క శిష్యులే, సంజయుడు మరియు ధృతరాష్ట్రుడు. కానీ సంజయుడు ఆధ్యాత్మికతలో పరిపక్వత సాధించాడు. ధృతరాష్ట్రుడు తన యొక్క స్థానము ఈ పాండవులకు చెందినప్పటికీ, తాత్కాలికంగా తలంచుకున్నప్పటికీ అది తన యొక్క హక్కుగా, దాని తర్వాత తన బిడ్డల యొక్క హక్కుగా భావించి వాళ్ళని మమత, ఇది చాలా కష్టం. ఆధ్యాత్మికతలో ఈ మమత అనేది, రక్త సంబంధికుల మీద మమత అనేది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే మనని శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి ఉన్నటువంటి భగవంతునికి ఇచ్ఛకు వ్యతిరేకంగా మనం నిలబడాల్సి వస్తుంది కొన్నిసార్లు. అంతే కదా, మనమేంటి, మన అబ్బాయి మన అమ్మాయి వాళ్ళు లేదంటే అదే, వాళ్ళకి ఎవరితోన్నా పోటీ ఉంటే మనం వాళ్ళ పక్కనే నిలబడతాం.
కానీ అలా నిలబడేటప్పుడు మనం ఒకటి ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకోవాల్సిందంటే వాడు మన అబ్బాయా అమ్మాయా కాదు, ఎదుటివాడు బయటవాడా కాదు, భగవంతుడి ఇచ్చ ఏమిటి అనేది మనం నెంబర్ వేసుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. అలాగే నా యొక్క ధర్మం ఏంటి, నా యొక్క స్థానంలో, నేను ఉన్నటువంటి స్థానంలో ఏది ధర్మము, నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా గుడ్డిగా మనం మన బంధువులు లేదా మన స్నేహితుల్ని మనం గుడ్డిగా మనం కనుక సపోర్ట్ చేస్తే అది వినాశనానికి కారదిస్తుంది. ఎందుకంటే భక్తి అంటే ఏమిటి? భగవంతుని ఇచ్చని పూర్తి చేయటమే. సేవకులు అంటే ఏంటి? భగవంతుని ఇచ్చని పూర్తి చేసేది. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే కదా. మన 6 గోస్వామీస్ మనం ఏమని చెప్పుకుంటాం? శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే. సో వాళ్ళు వాళ్ళ గురువు యొక్క అభీష్టాన్ని ఈ భూతలంలో స్థాపించడం కోసమే అన్ని త్యాగాలు చేశారు, అన్ని ఆ, తపస్సులు చేశారు, వాళ్ళని చేయాల్సినటువంటి భక్తి చేశారు, వాళ్ళకి ఇచ్చినటువంటి సేవలు బాగా చేశారు. సో ఒక శిష్యుడి యొక్క తపన గురువు గారి ఇచ్ఛను పూర్తి చేయడం కోసం ఉండాలి, కానీ మన సొంత రక్త సంబంధీకులు లేదా స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు వీళ్ళ ఇచ్ఛను పూర్తి చేయడం కోసం ఉండకూడదు. అంటే ఈ రెండు విషయాలు వచ్చినప్పుడు మనం ఎటువైపు మొగ్గుతున్నాము అనేది, మనం ఆధ్యాత్మికంలో ఉన్నామా భౌతికంలో ఉన్నామా అనేది మనం చూపిస్తున్నాం అనమాట. భగవంతుని ఇచ్చ, మన యొక్క గురువు గారి ఇచ్చ ఒకవైపున, మన రక్త సంబంధీకులు, బంధువులు లేదా స్నేహితులు వీళ్ళ ఇచ్చ, వీళ్ళకి మంచి చేయటం, వీళ్ళ వైపు నిలబడటం, ఇవి రెండు ఒకసారి వస్తాయి మనకి, తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. క్రాస్ రోడ్స్ లాగా మనకి మరలా మరలా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ సంజయుడు కరెక్ట్గా చెప్పాడు అనమాట. భగవంతుని ఇచ్చకు అనుసారంగా నడుచుకోవాలి, ఆయనకి ఇచ్చి వ్యతిరేకంగా మనం చేయకూడదు. సో శ్రీ గురువు అంటే పరంపర, పరంపరలో గురువుగారు, ఆ గురువు, ఆ విధంగా పరంపరలో ఉన్నటువంటి ఆ, ఇచ్ఛని ఇది చేయడం అనమాట. ఎప్పుడైనా మన మనం ఆశించేది మన గురువు గారి మనస్సుకి తగినట్టుగా లేదు అని మనకు అనిపిస్తే దాన్ని మనం వేరే వాళ్ళ మీద అభిమానంతో, మమకారంతో, ప్రేమతోటో వాటిని మనం ఉల్లంఘించకూడదు. అప్పుడు మనం ఇంత చదువు చదివి, ఇంత భక్తి నేర్చుకుని దానివల్ల మనకి ఉపయోగం లేదన్నమాట, శ్రేయస్కరం కాదు. సో ఇది మనం చాలా ముఖ్యంగా నేర్చుకోవాలన్నమాట. సో మన భక్తిలో ముందుకు వెళ్ళే కొలది మమకారం నుంచి బయటకు వచ్చి ఆ మమకారాన్ని గురుకృష్ణ మీద, వైష్ణవుల మీద, గురువు గారి మీద మలుచుకోనమాట. మన మనస్సు, మన కుటుంబం, మన బంధం ఎవరితోనే అనేది మెల్లిమెల్లిగా మార్చుకోవాలి మన మనసులో. సో ధృతరాష్ట్రుడు అలా మార్చుకోలేకపోయాడు కాబట్టి ఎంతమంది వచ్చి ఎంత చెప్పినా, చివరికి వ్యాసదేవులు వచ్చి చెప్పినా సరే, ధృతరాష్ట్రుడు, మన భీష్ముడు వచ్చి చెప్పినా, విదురుడు వచ్చి చెప్పినా, ఎంతమంది వచ్చి నచ్చ చెప్పినప్పటికీ పరంతు అంతే కదా. మన చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో మహాభారతం వచ్చేది కదా. ఎంతమంది వచ్చి ఎన్ని నచ్చ చెప్పినా ధృతరాష్ట్రుడు ఏమంటాడు? పరంతు. సో మనం కూడా ఎన్ని విని, ఎన్ని క్లాసులు ఎన్ని చేసినా చివరికి మన భౌతిక సంబంధాలకు చెందిన వాళ్ళు వచ్చేటప్పటికి పరంతు వచ్చేస్తారన్నమాట. పరంతు. సో ధృతరాష్ట్రుడు ఏంటంటే ఎంతమంది నచ్చచెప్పడానికి ట్రై చేసినా కానీ, నచ్చచెప్పడానికి ప్రయత్నించినా, యుద్ధం వద్దు, పాండవులకి రావాల్సిన వాళ్ళకి ఇచ్చేయండి, ఇది అన్యాయం, ఇవన్నీ ఎంత చెప్పినా సరే ఆ మమకారం, శరీరం నుంచి వచ్చిన వాళ్ళ మీద మమకారం ఎంత బలంగా ఉంటుందంటే అది మన యొక్క
ఆధ్యాత్మికత నుంచి మనం తప్పిస్తుంది అనమాట. మన ఆధ్యాత్మిక గమ్యస్థానాన్ని మార్చేస్తుంది అది. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి అత్యంత డేంజర్ ఏంటి అంటే ఇది అనమాట. మనం ఎప్పుడు తప్పు ఒప్పులు చూడకుండా మన శారీరక సంబంధం ఉన్న వాళ్ళకి, రక్త సంబంధికుల వైపే మనం నిలబడతాం. వాళ్ళనే ప్రమోట్ చేసుకుంటుంటాం. వాళ్ళ కోసమే మన టైము, మన ఎనర్జీ ఇవన్నీ స్పెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ మనం భక్తిలో ముందుకెళ్తున్నామంటే అది ఒక ఏమంటారు, అదొక కర్తవ్యంలాగా చేసి బయటికి రావాలి, కానీ అందులోనే కూరుకుపోయి ఉండకూడదు జీవితాంతం. సో మనం ఏముంటుంది, ఎప్పుడు అందులోనే ఉంటుంది. మనం వయసు ఎంత పెడుతున్నా మనం పరంతు అనుకుంటూ దాన్ని దాటవేయటమే, కానీ భగవంతుడి వైపు నిలబడేటం మనం కుదరదు అనమాట. ఎందుకంటే మన వేరే వాళ్ళు లాగుతుంటారు, మన మనసు లాగుతుంటుంది, గుంజుతూ ఉంటుంది అనమాట. ఆ గుంజుడికి తట్టుకుని ఇటువైపు భగవంతుడి వైపు నిలబడే ఎటువంటి పరిపక్వతను మనం సంపాదించాలి. సో ధృతరాష్ట్రుడికి ఇంత మమకారం ఉంది కాబట్టే ఆధ్యాత్మిక పరిపక్వత లేదు కాబట్టే ధృతరాష్ట్రుడు వ్యాసదేవుని అడిగినప్పటికీ, ధృతరాష్ట్రుడు కూడా వ్యాసదేవుల యొక్క శిష్యుడు అయినప్పటికీ ఆ దూరదృష్టి, ఆ చూడగలిగినటువంటి శక్తి సంజయుడికి ఇచ్చాడు వ్యాసదేవుడు. ఎందుకంటే ఆధ్యాత్మిక పరిపక్వత లేని వ్యక్తి యొక్క చేతిలో ఉన్నటువంటి ఎటువంటి పవర్ అయినా సరే అది ఏమవుతుంది, అది సరిగ్గా ఉపయోగించబడదు అనమాట. రాంగ్గా ఉపయోగించబడచ్చు, లేకపోతే తట్టుకోలేకపోవచ్చు. ధృతరాష్ట్రుడు తట్టుకోలేడు అనమాట. ఎంత మమకారం ఉంది కాబట్టి డైరెక్ట్గా చూస్తే తట్టుకోలేడే కాదు. సో అందువల్లనే తట్టుకోలేడు, కానీ చూడాలను తనకి. సో కానీ వ్యాసదేవులు గారు ఏం చేశారంటే, ఏంటంటే వీళ్ళందరికీ వచ్చేటువంటి ఫలితం ఏంటో అందరికీ తెలుసు. వీళ్ళందరికీ ఎవరికైతే ఆధ్యాత్మిక పరిపక్వత ఉందో వీళ్ళందరికీ తెలుసు ఈ యుద్ధం యొక్క ఫలితం ఏమిటనేది. వ్యాసదేవుల గారికి కూడా తెలుసు, కృష్ణుడు అటు పక్కన ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, ధర్మం అటువైపున ఉంది, ఇటు పక్కన వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు, ఏది ఏమైనా సరే, ఎంత ఎక్కువ సైన్యం ఉన్నా సరే. సో ఒకటి ఫలితం ఏమి దొరుకుతుంది అనేది తెలుసుకోలేకపోతున్నాను. మధ్యలో డౌట్ వస్తుంది, కానీ మళ్ళీ మమకారంతో ఏదోటి లోపల నచ్చచెప్పుకుంటాడు, లేదు మా వాళ్ళే గెలుస్తారు అనేటువంటి ఒక అపోహలోకి వెళ్ళిపోతాడనమాట. మనం కూడా అంతే. సో ఈ మమకారం అనేది కృష్ణుడి వైపు నిలబడతామా, మనం భగవంతుడి వైపు నిలబడతామా, మన వాళ్ళ వైపు నిలబడతామా అనేటువంటి ప్రశ్న మనందరికి వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు దగ్గర ఆల్రెడీ వచ్చే ఉంటుంది చాలాసార్లు. మీరు ఆల్రెడీ చాలాసార్లు పరంతు అని చేసే ఉంటాం మనం. సో అందువల్లనే యోగ్యులైనటువంటి వాళ్ళకి మాత్రమే గురువులు కానీ ఆచార్యులు కానీ వాళ్ళ యొక్క శక్తిని కానీ ఇది ప్రసాదిస్తారు, ఆశీర్వాదాన్ని ఇస్తారు. సో మనం యోగ్యులు కావాలంటే ఈ పరంతు స్టేజ్ నుంచి మనం పైకి రావాలి. సో ఇందులో కూడా ఏంటంటే గురువు యొక్క అనుగ్రహంతోనే మనం కృష్ణుని చూడగలం. కృష్ణుడి నుంచి మనం డైరెక్ట్గా వినగలం. మన పరమాత్మ మనకు లోపల లోపల నుంచి మనకి సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది, అది చేయాలి ఇది చేయాలి, కానీ మనం అవి మనకి చెవిలో దూరం అనమాట. సో ఇది ఒకటి చాలా వ్యాసప్రసాద సుత్వాన్. సో వ్యాసుడి అనుగ్రహం సంజయుడు అడగకుండానే వచ్చింది, వ్యాసదేవుడికి అడిగినా రాలేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన కర్తవ్యాన్ని మనం నిష్కల్మషంగా నిర్మమో భూత్వా, నాది నా వాళ్ళు అనుకోకుండా మనం ఎప్పుడైతే మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామో భగవంతుడు మనకి అడగకుండా ఇస్తాడు. ఆధ్యాత్మికమైనవి
అటువంటి వాళ్ళకి భౌతికమైన కూడా ఇస్తాడు భగవంతుడు. కానీ మనం గనక ఆ స్థితిలో లేకపోతే భగవంతుడు కేవలం మనకు భౌతికమైన సమకూరుస్తాడు కొంతవరకు, అది కూడా. సో నిర్మమో నిరహంకారం, ఈ రెండు మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ. సో ఎంతో గుహ్యమైనటువంటి ఈ భగవద్గీత నేను వినగలిగాను. సంజయుడు అనుకోలేదు భగవద్గీత వింటానని. కానీ వ్యాసదేవుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, గురువులు కనుక సంతృష్టి చెందితే ఎలా ఉంటుందంటే, ఆ విధంగా మనకి అనుకోని ఆధ్యాత్మికమైనటువంటి వరం మనకి వస్తున్నాం. భగవంతునితో మనకి సంబంధం, వినొచ్చు, చూడొచ్చు, భగవంతుని సేవ చేసుకోవచ్చు, గుహ్యమైనటువంటి మనం తెలుసుకోవచ్చు భగవంతుని సేవ. యోగం యోగేశ్వరాత్ కృష్ణ. సో యోగేశ్వర, ఈ పదం మనకి 2-3 సార్లు వచ్చింది మనకి. ఎత్ర యోగేశ్వర కృష్ణ, యోగేశ్వర. సో ప్రభుపాద గారు మనకి ఇందులో చెప్తున్నారు, ఏ యోగమైనా సరే అన్ని యోగాలకి ఈశ్వరుడు కృష్ణుడే. సో మనకి కృష్ణుని యోగేశ్వర, యజ్ఞేశ్వర కదా. ఏ యజ్ఞమైనా సరే ఈశ్వరుడు కృష్ణుడే, విష్ణువే. అలాగే ఏ యోగా అయినా సరే, ధ్యాన యోగ, జ్ఞాన యోగ, కర్మయోగ, భక్తి యోగ, బుద్ధి యోగ, సాంఖ్య యోగ, ఇలా రకరకాల యోగాలన్నీ కూడాను, అష్టాంగ యోగ, ఈ యోగాలన్నిటికీ ఈశ్వరుడు కృష్ణుడే. అంటే అర్థం ఏంటి? వాటి యొక్క ఫలాలు ఇచ్చేది భగవంతుడే. ఏ యోగమైనా సరే. సో అలాగే భగవంతుడు మనకి భగవద్గీతలో వేరు వేరు అన్ని యోగాలు ఇచ్చున్నాడు కదా. సో వాటన్నిటి కూడా భగవంతుడు పర్ఫెక్ట్ యోగి కూడా. అఫ్ కోర్స్ భగవంతుడికి యోగా అవసరం, ఎందుకంటే యోగా చేసేది ఆయన్ని కనెక్ట్ ఆయనతో మనం సంబంధం ఏర్పడుకోవాల్సిన చేసుకోవచ్చు. ఆయన యోగా చేసిన పని లేదు. కానీ ఆ ఉన్నటువంటి విధానం ఉంది చూసారా, అదన్నీ కూడా పర్ఫెక్ట్ అనమాట, ఏ యోగా అయినా సరే. అందుకని నరనారాయణ అవతారంలో మనం చూసి ఎంత గొప్పగా తపస్సు చేశారు. అలాగే నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాద్ మహారాజు మన యోగా నేర్పిస్తూ చూసాం, నార్మల్ యోగా. సో ఈ విధంగా వీటన్నిటికీ భగవంతుడు అధిపతి, ఈశ్వరుడు. అలాగే వాటిని ఇచ్చేటువంటి మనకి అవి మనకి ప్రసాదించేటువంటి వ్యక్తి భగవంతుడే. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్. కృష్ణ యోగేశ్వరుడు సాక్షాత్. సో ఇప్పుడు ఇతను చూసింది సాక్షాత్ చూశాడు అనమాట. మనం ఎదురెదురుగా ఉండి ఎలా చూస్తున్నామో అలాగే యుద్ధంలో అర్జునుడు ఇద్దరు మాట్లాడుకుంటే అలా చూశాడు. సాక్షాత్ స్వయంగా మాట్లాడుతుంటే చూశాడు అనమాట. లైవ్ టెలికాస్ట్ అంటారు చూసారు, ఆ విధంగా. కథయత స్వయం, స్వయం అంటే పర్సనల్. సో ఈ విధంగా మనకి దీని నుంచి మనం నేర్చుకోవాలి. మనం సంజయుడు అలాగే ధృతరాష్ట్రుడు, వాళ్ళిద్దరు మనం వాళ్ళిద్దరు ఎవరికి బాగా సరిపోతాం అనేది మనం చూసుకోవాలి. మన రక్త సంబంధికుల వైపు నిలబడితే మన ధృతరాష్ట్రుడికి బాగా ఎక్కువ పోలిక, కృష్ణుడి వైపు నిలబడితే సంజయుడి పోలిక. మనం ఏ వైపు మన పోలిక, ఏ పోలిక అనేది మన చేతుల్లో ఉంటుంది. సో అందువల్ల మనం చాలా తెలివిగా ఉండాలి. ఇంటెలిజెంట్గా ఉన్నవాళ్ళు సంజయుని లాగా కృష్ణుడి వైపు నిలబడతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ్ రామ రామ హరే హరే. సో ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? Maharaj, happy to see you, Maharaj. Wonderful lecture, Maharaj.
మహారాజ్ దండవత్ ప్రణామ్. మహారాజ్ ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, మా ధృతరాష్ట్ర ఈ ధృతరాష్ట్ర అప్పుడు నేను కూడా రిమెంబర్ లాంగ్ బ్యాక్, నేను కూడా చాలా మహాభారత రంగని ఊరుకొని పోయి కూర్చొని చిన్న అప్పుడు. అయితే దాంట్లో నేను కొన్నిసారి విన్నాను, లాంగ్ బ్యాక్ మెమరీ. అప్పుడు ధృతరాష్ట్ర అనేది కేశవ జనార్దన్ చాలా పొగుడుతాడు భగవంతుని, అంటే చాలా రెస్పెక్ట్, చాలా చాలా ఆయన ఆయన బెటర్ దాన్, ఆయన మోర్ హైయర్ అని ఆయన తెలుసుకున్నాడు. అయినా కానీ అంత కన్విక్షన్ ఉన్నా కానీ ఆఖరికి యుద్ధ టైంలో మాత్రము ఎందుకు ఆయన కృష్ణ టీచింగ్స్ అనేది సీరియస్ గా తీసుకోకుండా తన చిల్డ్రన్ సైడే లేదు, వాళ్ళే గెలవాలా అని నిర్ణయానికి వచ్చారు. అచ్చు మనలాగానే ఇది కూడా. మనం కూడా అన్ని చదువుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ పరంతు గుడ్ వన్, గుడ్ వన్. సో ఇప్పుడు మహారాజ్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంటరప్షన్ లా రిలేటెడ్ టు దిస్, ఇప్పుడు మనము ఇంతమంది మనం డివోటీస్ మనం ఉన్నాము జూమ్ లో, ఇంతమంది మనము ఈ క్లాసులు వింటున్నాము, ఇంతమంది మన కృష్ణని చాలా హైగా అర్థం చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం, కానీ ఆ పరిపక్వత అన్నది ఇప్పుడు మీరు ఎట్లా అట్లా 100% కన్విక్షన్ అయినట్టు అటువంటి పరిపక్వత మాకు ఎందుకు రావట్లేదు? ఇంకా కూడా మేము మా మా కొన్ని విషయాలు రాష్ట్రాలుగా ప్రశాంత్ చెందుకున్నాము. హరే కృష్ణ. మీ ఇది ఒక్క క్షణంలో పని ప్రభుజీ, ఒక్క క్షణంలో పని. ఇది జస్ట్ ఆలోచించి ఓకే నేను ఈ వైపున, అంతే. చాలా సింపుల్ ప్రభుజీ. సో తెలీదు, మేమంటున్నాం, మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ మనందరం చేయాలి ఇది. ఇప్పుడు మన కుటుంబం రక్త సంబంధులే కాదు, మన పర్సనల్గా స్వలాభము లేదా స్వార్థము, వీటన్నిటికీ మనం పైన నిలబడాలి భగవంతుడి వైపు. అప్పుడే మనం నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, అప్పుడే మనం నిమిత్త మాత్రం అవుతాం. లేకపోతే మనందరం కూడా హీరోలు అవడానికి ట్రై చేస్తున్నాం. సో మనం నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. సో మనం నిమిత్త మాత్రం అవుతాం. లేకపోతే ఇప్పుడు మనం మన ఇచ్ఛతోటి డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో అది మనం భక్తి అంటే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, భగవంతుడికి ఏం కావాలి, గురువు గారికి ఏం కావాలి, వాళ్ళ ఇచ్చ ఏంటి అనేది. సో అందులో ఉంటే మనం మన ఇచ్చ మీద కొంచెం తక్కువగా ఫోకస్ చేసుకుంటాం. సో అది మనం అలవర్చుకోవాలి. ఆలోచించడం, మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దేన్ని ఆధారం చేసి నిర్ణయం తీసుకుంటున్నాం. మనం కూర్చొని చేయించుకోవచ్చు కదా, ఈ ఫలా నిర్ణయం తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఇది ఎవరిచ్చా, ఇది ఎవరిచ్చానుసారం నేను తీసుకున్నాను, ఇది అది మనందరికీ తెలుసు కదా. సో భక్తి అంటే మనం అది బయట అంటే చెప్పేవాళ్ళు కొందరు చెప్తారు, ప్రతిసారి ఇందులో అంటే 50% బయట చెప్తారు, 50% మనకి మనం ముందుకు రావాలి కదా. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తా అంటారు కదా, నీరు తాగే పని గుర్రంది. ఇప్పుడు గుర్రం వచ్చి నేను నీళ్లు తాగాలనిపించలేదు, ఏం చేయాలంటే ఏం చెప్తాం మనం? సో 50% పని ప్రభుజీ కరెక్ట్. మహారాజులు అందరూ చెప్తూ ఉంటారు, 50% మనం మనం ఆత్మావలోకనం ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. మన యొక్క ఆలోచనల్ని మనం గమనించాలి. మనం దేన్ని ఆధారపడి మనం మన యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నాం, దేనికోసం నిర్ణయం తీసుకుంటున్నాం, ఎవరి కోసం తీసుకుంటున్నాం, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను ఎవరి వాడిని, నేను ఎవరికి చెందుతాను, నా గమ్యం ఏంటి, నేను ఎక్కడ పోవాలి, జన్మ ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి తీవ్రంగా. Yes. అప్పుడే భక్తిలో నిజమైనటువంటి రసం మనకు వస్తుంది అప్పుడు, అంతే కదా. థ్యాంక్ యూ మరి, ఎక్సలెంట్ గా హరే కృష్ణ. సెన్స్, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా హైగా ఉంది మరి. యూ హ్యావ్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హరే కృష్ణ. కామెడీలో సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పేస్తారు. హరే హరే కృష్ణ. కృష్ణ. నందోత్పన్న మహారాజ్.
సో అందరికీ ధన్యవాదాలు. మళ్ళా వచ్చే మంగళవారం మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ నా పేరు సాయి వినయ్ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ప్రభుజీ యాక్చువల్లీ రేపు కృష్ణ భజన పెట్టుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మహారాజ్ అనాలి, మహారాజ్ అనాలి, ప్రభుజీ అనకూడదు. సారీ. హరే కృష్ణ మహారాజ్. సారీ మహారాజ్. మ్యూట్ చేసుకోరా. ఇప్పుడు చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్ రేపు మా ఇంట్లో కృష్ణుని భజన పెట్టుకున్నాం మహారాజ్. సో మీరందరూ తప్పకుండా వచ్చి మా వైఫ్ ని బ్లెస్ చేయాలి. మా వైఫ్ ప్రెగ్నెంట్ మహారాజ్. ఎస్ ప్రభుజీ. భక్తులందరూ వెళ్ళి మంచి భజన చేసి భగవంతుని ఆశీస్సుల కోసం ప్రార్థించండి. హరే కృష్ణ. తప్పకుండా అందరు రావాలి అని కోరుకుంటున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంచిది. ఇదే గృహస్థాశ్రమం అంటే ఇలాగే వైష్ణవులు పిలిచి కొంచెం భజన చేసి కొంచెం కథ విని ప్రసాదం నిర్మించడం ఇదే బెస్ట్ పని మనం చేయగలిగేది. తప్పకుండా మీకు మంచి ఆశీస్సులు జరుగుతాయి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. మాతాజీస్ ప్రభుజీస్ దండవత్ ప్రణాం. ఇందాకలా ప్రభుజీ వచ్చారు కదా, రేపు ప్రోగ్రామ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది. కార్డు హరే కృష్ణ ఇన్విటేషన్ కార్డు గ్రూప్లో పెడతాము. ఎవరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు ఎంతమంది వస్తున్నా ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి ప్రభుజీ. అకార్డింగ్ టు దట్ వాళ్ళకి ప్రసాదం ప్రిపరేషన్కి వీలు ఉంటుంది అనమాట. హరే కృష్ణ ప్రభుజీస్. మాతాజీస్ మాతాజీ ఇది 10 o'clock మాతాజీ. సరే, మేము డైరెక్ట్ ఇది నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో ఉంది ప్రోగ్రాము. ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్ గ్రూప్లో పెడతాము, అందరు రావాలి. హరే కృష్ణ ప్రభుజీ. హోస్ట్ ఎవరున్నారు? రికార్డింగ్ ఆపేయాలి. ఓకే.